హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఆ డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ మన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేయడం జరిగింది. ఆ గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక ఇందులో వచ్చేసరికి ఏంటంటే JNTK 2-1 బీటెక్ సిఎస్సిలో డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్ థియరీ సబ్జెక్ట్ ఏదైతే రాశారో పేపర్ వాల్యుయేషన్ జరిగింది కదా. సో పేపర్ వాల్యుయేషన్ ఎలా జరిగింది, దానికి ఎలా కన్సిడర్ చేస్తారు 5 యూనిట్స్లో అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి చెప్పబోతున్నానండి. అయితే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్ ఇది కొంచెం మీరు అనుకున్న దాన్ని టఫ్గా ఉంటుంది, కాకపోతే JNTK ఏది మాత్రం కొంచెం మిగతా వాటితో పోలిస్తే ఈజీగా ఉంటుంది. అయితే యూనిట్ 1లో చూసుకుంటే మీరు ఇచ్చిన వాటి మీద లాజిక్ కానివ్వండి, వాటి ఫార్ములా కానివ్వండి, క్యాలిక్యులస్ కానివ్వండి, కరెక్ట్గా వాటికి సంబంధించిన రిలేషన్స్ కనుక వేసినట్టయితే మీకు ఫుల్ మార్కులు పడతాయి. యూనిట్ 2లో వచ్చేసరికి ఏంటంటే డయాగ్రామ్స్ ఉంటాయి. కొన్ని వాటికి ఆ డయాగ్రామ్స్ కానివ్వండి, ప్రాపర్టీస్ కానివ్వండి, లేకపోతే సెట్ ఆపరేషన్స్ కానివ్వండి, వాటి గురించి మీరు కరెక్ట్గా రాసినట్టయితే దానికి కూడా మీకు ఫుల్ మార్కులు పడతాయి. ఇక 3వ యూనిట్లో వచ్చేసరికి కోఎఫిషియంట్స్ రిప్రజెంటేషన్ కానివ్వండి, థియరమ్స్ వాటి స్టేట్మెంట్స్ కానివ్వండి, లేకపోతే పర్మిటేషన్స్ రిప్రజెంటేషన్ కానివ్వండి, పార్షియల్ ఫ్రాక్షన్ రిప్రజెంటేషన్ కానివ్వండి, లేకపోతే రికరెన్స్ రిలేషన్స్ ఇండికేషన్ కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా రాస్తే మీకు వర్కౌట్ అవుతుంది. అక్కడ కూడా మీకు ఫుల్ మార్కులు పడతాయి. అంటే 4 సెట్లు కదా. అయితే 4th యూనిట్లో వచ్చేసరికి గ్రాఫ్ థియరీలో గ్రాఫ్స్ రిప్రజెంటేషన్ కానీ సబ్ గ్రాఫ్స్ రిప్రజెంటేషన్ కానీ కరెక్ట్గా ఉండాలి. సర్క్యూట్స్ గీయడం కరెక్ట్గా గీయాలి. అయితే ఆ గ్రాఫ్స్లో పాత్స్ అనేవి మీరు కరెక్ట్గా ఇండికేట్ చేయాల్సి ఉంటుందన్నమాట. పాత్ డైరెక్షన్ మారిందంటే ఏ చిన్న తేడా వచ్చినా మొత్తం చూడాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలిసిపోతుంది, కొట్టేస్తారు. ఇక యూనిట్ 5లో వచ్చేసరికి ఏంటంటే BFS, DFS వీటి మీద వచ్చేసరికి ఆ టెక్నిక్స్ మీద అన్నీ కూడా అందుట్లో దానికి సంబంధించిన మ్యాట్రిసెస్ సంబంధించిన టాపిక్స్ ఇవన్నీ ఉంటాయి కదా. ఆ మ్యాట్రిసెస్ ఈక్వేషన్స్ ఇవన్నీ కూడా కరెక్ట్గా వేసుకున్నట్టయితే మీకు ఫుల్గా మార్కులు పట్టడానికైతే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఓవరాల్గా అయితే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ అండ్ గ్రాఫ్ థియరీ సబ్జెక్ట్ ఎలాగైనా రాసి ఉంటే మీరు పాస్ అయిపోతారు, మంచి స్కోరింగ్ కూడా వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ.